చెప్పి నోటీసులు వచ్చాయి. పార్టీ శ్రేణుల నుంచి పెద్దగా నిరసనలు లేవు. కానీ కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు వస్తే మాత్రం శ్రేణులంతా నానా హంగామా చేశాయి అని ఇండైరెక్ట్గా చెప్పారు. కేటీఆర్ పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటూ ఉన్నారు, తన డైరెక్షన్లోనే జరుగుతోంది అని చెప్పేసి. కవిత కామెంట్ మీద, ఈ ఆరోపణ మీద మీ కామెంట్. అంటే కేసీఆర్ అంత అసమర్థడా? కేసీఆర్ ఆదేశిస్తే ఎవరు నిరసన తెలపడానికి సిద్ధంగా లేరా? మొత్తం కేటీఆర్దే హవా నడుస్తుంది, కేసీఆర్ది ఏమీ నడవడం లేదని అనుకుందామా? అందువల్ల బహుశా అది మరి అంటే ఆ డిఫరెన్స్ అయితే కవిత రైజ్ డిఫరెన్స్ ఇంట్రెస్టింగ్ డిఫరెన్సే నిజం కూడా అది. ఎందుకంటే మరి దానికి రియాక్షన్ అవసరం లేదని పార్టీ అనుకుందా మనకు తెలియదు. సో కేటీఆర్ మీకు ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆ పీసీ ఘోష్ కమిషన్ది కాళేశ్వరం విషయంలో ఒక్క కేసీఆర్కి రాలే, అది హరీష్ రావుకి వచ్చింది, ఈటల రాజేందర్కి వచ్చింది. సో అందువల్ల దానికి నోటీస్ రావడంలో కూడా తేడా ఉంది. మీకు ఈ ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ కోమో అందులో నిందితుడిగా పేర్కొన్నారు ఆ కేసులో. కాళేశ్వరం దాంట్లో నిందితుడిని పేర్కొన్నట్లేదు నాకు గుర్తున్నంత వరకు. ఆయనను విచారణకు పిలిచడం అంటే దేనికి పిలిచారన్నది కూడా ఇంపార్టెంట్ కదా. నేను నిందితుడిగా విచారణ పిలవచ్చు, సాక్షిగా విచారణ పిలవచ్చు, చాలా వాడు పిలవచ్చు కదా. అందువల్ల ఫార్ములా ఈ కేసు ఏమో నిర్దిష్టంగా మీకు ఒక కేసు, అది అంటే ఆల్రెడీ ఆయన పైన కేటీఆర్ పైన ఏసీబీ పెట్టిన కేసు. ఏసీబీ పెట్టిన కేసుకు ఒక విచారణా సంఘం మాకు సమాచారం ఇవ్వని పిలవడం ఒకటి కాదు కదా, రెండు చాలా తేడా ఉంది. మరి కవిత దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది, కానీ మీకు విచారణా సంఘం ఎవరైనా పిలవచ్చు కదా. ఆ మాటకొస్తే పీసీ ఘోష్ కమిషన్ చాలామంది పిలిచింది కదా. కోదండరామ్ సార్పై మాట్లాడాడు, ప్రకాష్ మాట్లాడు, చాలామంది మాట్లాడారు. దాని ముందు వందలాది మంది తమ అభిప్రాయాలు చెప్పారు. అందువల్ల ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ తాను రిపోర్ట్ ఇవ్వటానికి విచారణకు పిలవమని నోటీస్ ఇవ్వడం వేరు. ఒక కేసులో ఒక అవినీతి నిరోధక సంస్థ లేదా ఒక విచారణా సంస్థ, ఒక లా ఎన్ఫోర్సింగ్ సంస్థ కేసులో నోటీస్ ఇవ్వడం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఒకటి కాదు కనుక బహుశా రియాక్షన్లో కూడా తేడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అవుతుంది కదా. కేసీఆర్కు ఒక పీసీ కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కాగితం అయ్యేది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నారు చూడు, ఏమన్నా మేము ఏమన్నా కేసీఆర్ దొంగతనం చేసినామా, కేసీఆర్ ఏమైనా తప్పు చేసినామా అన్నామా? కేవలం కమిషన్ విచారణ పిలిస్తేనే ఇంత అలచలు చేస్తారు ఎందుకు అని చర్చ వస్తారు అదా. సో అందువల్ల అది కరెక్ట్ స్టాండ్. అది మీకు కాళేశ్వరం కమిషన్కు నోటీస్ ఒక్క కేసీఆర్కు రాలేదు, అది తేడా. అది విచారణా సంస్థ, ఏసీబీ లాగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కాదు. అది ఆ ఇచ్చిన నోటీసు ఒక నేరానికి సంబంధించిన నోటీస్ కాదు. ఇలాంటి అనేక తేడాలు ఉన్నప్పుడు దానిపైన రియాక్షన్, దీనిపైన రియాక్షన్ మనము ఒకే రకంగా ఒకే ఘాటున చూడలేము. అయితే దీని వెనకాల మరి కవిత ఎందుకు ఈ చేస్తోంది అంటే ఆమె ఒక నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది. నేను కేసీఆర్ నాయకత్వాన్ని ఏం వ్యతిరేకించడం లేదు. ఆమె చిట్చాట్లో కూడా అనేక సార్లు చెప్పారు, కేసీఆరే మాకు నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే మేము పనిచేస్తాం, ఇంకా ఎవరిని అంగీకరించే ప్రసక్తే లేదు అని కూడా చెప్పారు. అందువల్ల ఆమె కేసీఆర్ను డిఫెండ్ చేస్తూ కేటీఆర్ను టార్గెట్ చేయాలన్నది ఆమె లక్ష్యం, ఆమె వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన స్పందించలేదు, ఏసీబీ ఫార్ములా ఈ కేసు పైన స్పందించారు అని ఆమె యొక్క నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది. రెండు వేరు వేరు నాకు తెలియక కాదు. అలాగే కేటీఆర్ పార్టీని గుప్పిట్లో పెట్టుకున్నాడు. మా పోరాటం కేసీఆర్ పైన కాదు, మా పోరాటం కేసీఆర్ను డమ్మీ చేసి పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్న కోట్ అండ్ కోట్ దయ్యాలు కోవట్ల పైన అని కవిత చెప్పదలుచుకుంది. మీకు సరిగ్గా తెలుగుదేశం పరిణామాలప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది రవిశంకర్. మీకు ఎన్టీ రామారావు పైన మా పోరాటం కాదు, లక్ష్మీపార్వతి పైన మా పోరాటం. ఎన్టీ రామారావు మంచివాడు, అమాయకుడు, ఆయన దేవుడు. ఎన్టీఆర్ను డమ్మీగా వేసి లక్ష్మీపార్వతి గుప్పిట్లో పెట్టుకుంటుంది కనుక ఆ పైన పోరాటం అనేది కదా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు. ఆ కాలక్రమేణా ఎన్టీ రామారావును కూడా విమర్శించిన సందర్భాలు ఉండొచ్చు, అది తర్వాత వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, ఈ ఎపిసోడ్లో రాకుంటుండదు. కానీ మీరు ఇనీషియల్ ఎపిసోడ్ కానీ ఇప్పుడు కూడా ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా టీడీపీ జరుపుతోంది కదా. అందువల్ల ఇప్పుడు ఏం ఎన్టీఆర్ని ఇప్పుడు కూడా విమర్శించడం లేదు. సో అందువల్ల వాళ్ళు అప్పుడు కూడా టార్గెట్ ఏంటి, రామారావుపై మా పోరాటం కాదు,
రామారావును పార్టీని గుప్పిట్లో పెట్టుకున్న లక్ష్మీభారత్ మీద మా పోరాటం అని ఇప్పుడు కూడా కవిత అదే చెప్పదలుచుకుంది. అందువల్ల ఎప్పుడు కూడా పోరాటాలు ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటప్పుడు తమకు అనుకూలమైన అంశాలని ఎవరైనా వెతుక్కి పట్టుకొని దాని ముందు